ఏం తడిసినాయి ఒడ్లు తడిసినాయి తడవ కూడా ఏం చేస్తాం. ఎప్పుడు వచ్చినావు? కోసి 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. ఎందుకు మళ్ళీ మ్యాచ్ ఏమైనా చెక్ చేసిరా? అప్పుడు చెక్ చేయలే చెక్ చేయలే. ఈ రాత్రి వర్షం పడింది నానిపోయినా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాకుండా ఇంకేముంటుంది. ఎందుకు మరి ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు లారీలు వస్తలేవు కదా, లారీలు రాకరా పంపిస్తున్నా అంటే అందరికి చెప్పినాము మొత్తం చెప్పారు. మొన్న 3 లారీలు వచ్చినాయి, నిన్న ఒక లారీ వచ్చింది, చూసినా అయిపోయింది. అవును, అదే ఒక్క లారీ లేదు ఇవాళ నుంచి. అంతేనా? అంటే 3 రోజుల తర్వాత ఒక లారీ వచ్చింది ఇవాళ. నిన్న 3 వచ్చినాయి, ఇవాళ ఒకటి వచ్చింది. మరి ఇట్లయితే రైతులకు ఇబ్బంది కాదు? రైతు రాజ్యం తెచ్చిన అంటుండు రేవంత్ రెడ్డి. రైతు రాజ్యం ఏంది? రైతుని కొట్టకూడదు అలా ప్రతి రైతు రాదు అవుతాడు, రైతు రాదా అని చెప్తాడు. ఇదే రాదు ఇక. ఒకటి చేసే 10 మంది చేయాలి, చేసిన కాడికి చేయనుకో లావుడికి సరిపోతాయి. లాస్ట్కి ఒడ్లన్నీ కిందనే పొక్కలు వాడి సగం వర్షాల కైడ్ దాకా కొట్టుకోపోయింది. అవును, ఇంకేం వెళ్తాడు, కింద పడి మొలకెత్తే పరిస్థితికి వచ్చింది. మరి ఎందుకు లేట్ అవుతుంది? మొత్తం రైతు రాజ్యం, ఇంద్రమ రాజ్యం, ప్రజాపాలన చెప్తారు, అన్ని చెప్తారు. ఆయన ఏం చేస్తారు? బోనస్ గీనస్ ఏమైనా ఇచ్చిందా? ఒక్క బోనస్ లేదు, ఏంటి ఇంత. రైతు బంధు ఒకటి ఇచ్చిండే, రైతు బీమా లేదు, ఇది లేదు, ఏది లేదు. అట్లా ఉంది పరిస్థితి. అట్లా ఏం చెప్తావు మరి? ఏమని చెప్పాలనుకుంటున్నావు? ఏమని చెప్పిన తీసుకోవాలని చెప్పినా, ఎంతమంది చెప్పినా మాట్లాడినా కదా. ఇట్లా చేస్తున్నాం రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాను చెప్తే, సీఎం అయినప్పుడు ఎట్లా ఉండాలి, అందరి అనుకూలంగా ఉండాలి కదా. ఇప్పుడు లేడా? ఏముండు ఇక్కడ రైతుని చూడు ఉన్నది, అనిపిస్తుంది కదా ఉన్నది. రైతు రాజు చేసినప్పుడు ఇట్లా కాదు ఆ పరిస్థితి. ఇట్లా కాకుండా చూసుకోవాలి, వచ్చినట్టు నెంబర్ తీసుకోపోతే మొత్తం తడిచిపోయినట్టుంది. మొత్తం నీళ్ళు కింద తీస్తా ఉంటే బయటకు వెళ్తున్నాయి ఇవన్నీ. వాటర్ వస్తుంది. అవును, ఎప్పుడైనా మీరు వాటర్ వస్తుంది, అది పరిస్థితి. మరి నేను ప్రజాపాలన తెచ్చి అందరికి మంచిగా చూస్తుండు. బస్సులో ఫ్రీ పెట్టిండు, వేసుకో భర్త కోపం కొడితే దెంగబట్టాడు, అదొక పని మంచిగా చేసిండు. అది కథ. మరి ఎన్నడు ఒడ్లు బస్తాలకి ఎత్తాలి, ఎన్నడు కాంటేయాలి? ఏమై చెప్పలేము. ఇంకో పట్టొచ్చా? ఇంకో 10 రోజులు 10 రోజులు పట్టచ్చు, ఇంకా పైన పట్టచ్చు. ఏమన్నా తరువు తీస్తున్నారే? ఇస్తారు, 2 కిలోన్నర తీస్తారు. 2 కిలోలన్నారా? క్వింటల్కి 2 కిలోలన్నర తరువు తీస్తారు. అట్లా ఇబ్బంది. అట్లా ఎట్లానే ఇబ్బంది. ఇంకా ఏం మిగులుతాయి మరి రైతులకు? మిగిలే కానీ చేయాలి కదా, వేరే పని చేయలేం కదా మనం. అంతే అంటారు. తప్పదు ఇక, ఉన్న పొలం నాటేసుకోవాలి, బర్రం చూసుకోవాలి. ఇది పరిస్థితి. రైట్, ఇది పరిస్థితి. ప్రజెంటు ఈ కేంద్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, రైతు రాజ్యం తెచ్చినాము, ఆ రాజ్యం తెచ్చినాము అంటే అట్లా కాదు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఇక్కడికి వచ్చి చూడని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఒడ్లు మొత్తం కూడా పూర్తిగా తడిసిపోయి నీళ్లు వెళ్తూ ఉన్నాయి, అవి కదిలిస్తే అని చెప్పి ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వం? మేము రైతు రాజ్యం, నిజంగా రైతులను రాజుని చేస్తున్నా అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడతాడు. మరి ఈ సోయి ఇక్కడ కనబడుతున్నదా? ఇక్కడ రైతుల బాధలు, రైతుల గోడు తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి వినిపిస్తలేదా? ఎట్లా కనిపిస్తలేదా? ఏం జరుగుతూ ఉన్నది? ఎందుకు లేట్ అవుతూ ఉన్నాయి లారీలు? రోజుకు ఒక లారీ వస్తే ఇక్కడ కేంద్రం మొత్తం చూస్తే ఎక్కడ కూడా జాగ లేకుండా మొత్తం కుప్పలే కనబడతా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అవి తడిచిపోయిన కుప్పలని మళ్ళీ ఎండబోసే పరిస్థితి ఇక్కడ కనపడతా ఉన్నది. మరి వాళ్ళు ఎండబోసి మళ్ళీ కుప్పలు నేర్చిన తర్వాత మళ్ళీ మ్యాచర్ చెక్ చేయాలి, ఆ తర్వాత ఏమంటారు కాంట వేసిన తర్వాత మళ్ళీ లారీ వచ్చినప్పుడు మళ్ళీ దానికి ఎత్తాలి. ఇంకా కూడా 15 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఈ లెక్కన చూస్తే. ఇప్పటికే దాదాపు 20 రోజులు అవుతా ఉన్నది మేము వచ్చి అని చెప్పి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా దీంట్లో జోలికే రాకుండా అసలు దాంట్లో ముట్టుకునే పరిస్థితి లేదు, మీ సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు వేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయట. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కేంద్ర నిర్వాహకులు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పైనుంచి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రాంది, లారీలు రాంది, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు, రైతులకు, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు కొంత ఘర్షణ వాతావరణమే ఉంటుంది తప్ప చేసేది ఏమీ లేదని చెప్పి కనబడుతుంది. అది క్లియర్గా ఇంకోటి కూడా చెప్పాలి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు క్వింటాల్కి కేజీ తరుగు తీస్తున్నారు, 1 కేజీ వడ్లు అని చెప్పి ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు, ఇదంతా కూడా మాట్లాడినటువంటి సందర్భం చూసినాం. ఎట్లా రైతులను ఇట్లా చేస్తే ఎట్లా మోసం చేస్తున్నారు అది ఇది అని చెప్పి. ఈరోజు రైతులు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఈ కల్లాలలో ఉన్నటువంటి రైతులు దాదాపు 2 నుంచి 2.5 కిలోల తరుగు తీస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు?
మరి గతంలో చెప్పారు కదా రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు తరుగు తీస్తే 1 కేజీకే అని చెప్పి. మరి 2.5-3 కేజీలు తరుగు తీస్తే మరి రైతులకు ఏం మిగులుతుంది? మీరు ఇంకా ఈ ఇప్పుడున్నటువంటి అప్పుడన్నా వెంటనే అవి వచ్చేవి కావచ్చు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, ఎక్కడ ఖాళీ భూమి కనబడకుండా ఒడ్లు కనబడతా ఉన్నాయి మొత్తం కూడా. అంటే వర్షాలకు కొట్టకపోయి ఒడ్లు పోయినటువంటి పరిస్థితి మొలకెత్తుతున్నాయి. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రైతులకు తెచ్చిండ్రు. ఒక పక్క యూరియా కానించి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా అప్పుడు పంట వేసేటప్పుడు యూరియా దొరకక ఇబ్బందులు, ఆ తర్వాత మళ్ళా పంట వేసిన తర్వాత కరెంటు కావచ్చు, ఆ నీళ్లు కావచ్చు, నీళ్లు లేక ఇబ్బందులు, కరెంటు లేక ఇబ్బందులు, ఇప్పుడు పండిన పంటను కూడా అమ్ముకునే పరిస్థితి లేక ఇట్లా కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని దీని మీద వీలైనంత త్వరగా ఈ ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, సంగారెడ్డి నుంచి.